తను క్రిమినల్ కావచ్చు, కాకపోవచ్చు, అది జ్యుడిషియల్ సిస్టమ్ అనేది డిసైడ్ చేస్తది క్లియర్‌గా జ్యుడిషియల్ సిస్టమ్. తను క్రిమినల్ అయితే నేను సపోర్ట్ చేయట్లేదు. నేను ఒక తల్లి ఆవేదన అనేది ముందుకు తీసుకొస్తున్నాను. ఒక తల్లి ఆవేదన పడుతుంది. నా కొడుకు లేకుండా చేశారు. ఇవ్వండి అని చెప్పి ఆ తల్లి ఒక ఆవేదన పడుతుంది. ఆవేదన అనేది నేను ముందుకు తీసుకొస్తున్నాను. రంగా గారు ఉన్నప్పుడు ఇదే కృష్ణలంకలో లాకప్ డెత్ జరిగితే మొత్తం పోలీస్ వ్యవస్థనంతా కింద తీసుకొచ్చి ఆ లాకప్ డెత్ కోసం అని చెప్పి న్యాయం అడిగారు, న్యాయం చేశారు. ముదికొండ పద్మ అని చెప్పి ఒక ప్రాస్టిట్యూట్ని తీసుకెళ్ళి గుండు కొట్టిస్తే తను ప్రాస్టిట్యూట్ కావచ్చు, కానీ తను ఒక మనిషి, మానవ హక్కు ఉంది అని చెప్పి తనకి న్యాయం చేయించారు. అలాగా ఆయన అన్యాయం చేసిన ప్రతి చోట న్యాయం అనేది చేస్తారు. క్రిమినల్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఒక న్యాయ వ్యవస్థ అనేది ఉంది, దానికి కట్టుబడాలి. కానీ లాని మీ చేతిలో తీసుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తే, పోలీస్ ఆఫీసర్ అన్న బ్యాడ్జ్ పెట్టుకుని మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే అది కరెక్ట్ కాదు. మాకు న్యాయం కావాలి. ఇక్కడ ఆ తల్లికి న్యాయం కావాలి. ఆ తల్లికి తన కొడుకు శవాన్ని ఇవ్వండి, న్యాయం కావాలి. గవర్నమెంట్ కూడా ఇవాళ ఆ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ లాట్ చేయడం జరిగింది. మేము అడిగేది ఒకటే, ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విట్నెస్లు కానీ ఎలాంటి ప్రూఫ్లు కానీ మాయం చేయకుండా కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి మేము కోరుతున్నాము. న్యాయం అనేది జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. తను క్రిమినల్ కావచ్చు, కాకపోవచ్చు, అది జ్యుడిషియల్ సిస్టమ్ అనేది డిసైడ్ చేస్తుంది క్లియర్‌గా జ్యుడిషియల్ సిస్టమ్. తను క్రిమినల్ అయితే నేను సపోర్ట్ చేయట్లేదు. నేను ఒక తల్లి ఆవేదన అనేది ముందుకు తీసుకొస్తున్నాను. ఒక తల్లి ఆవేదన పడుతుంది. నా కొడుకు లేకుండా చేశారు. ఇవ్వండి అని చెప్పి ఆ తల్లి ఒక ఆవేదన పడుతుంది. ఆవేదన అనేది నేను ముందుకు తీసుకొస్తున్నాను. రంగా గారు ఉన్నప్పుడు ఇదే కృష్ణలంకలో లాకప్ డెత్ జరిగితే మొత్తం పోలీస్ వ్యవస్థనంతా కింద తీసుకొచ్చి ఆ లాకప్ డెత్ కోసం అని చెప్పి న్యాయం అడిగారు, న్యాయం చేశారు. ముదికొండ పద్మ అని చెప్పి ఒక ప్రాస్టిట్యూట్ని తీసుకెళ్ళి గుండు కొట్టిస్తే తను ప్రాస్టిట్యూట్ కావచ్చు, కానీ తను ఒక మనిషి, మానవ హక్కు ఉంది అని చెప్పి తనకి న్యాయం చేయించారు. అలాగా ఆయన అన్యాయం చేసిన ప్రతి చోట న్యాయం అనేది చేస్తారు. క్రిమినల్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఒక న్యాయ వ్యవస్థ అనేది ఉంది, దానికి కట్టుబడాలి. కానీ లాని మీ చేతిలో తీసుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తే, పోలీస్ ఆఫీసర్ అన్న బ్యాడ్జ్ పెట్టుకుని మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే అది కరెక్ట్ కాదు. మాకు న్యాయం కావాలి. ఇక్కడ ఆ తల్లికి న్యాయం కావాలి. ఆ తల్లికి తన కొడుకు శవాన్ని ఇవ్వండి, న్యాయం కావాలి. గవర్నమెంట్ కూడా ఇవాళ ఆ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ లాట్ చేయడం జరిగింది. మేము అడిగేది ఒకటే, ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విట్నెస్లు కానీ ఎలాంటి ప్రూఫ్లు కానీ మాయం చేయకుండా కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి మేము కోరుతున్నాము. న్యాయం అనేది జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. తను క్రిమినల్ కావచ్చు, కాకపోవచ్చు, అది జ్యుడిషియల్ సిస్టమ్ అనేది డిసైడ్ చేస్తుంది క్లియర్‌గా జ్యుడిషియల్ సిస్టమ్. తను క్రిమినల్ అయితే నేను సపోర్ట్ చేయట్లేదు. నేను ఒక తల్లి ఆవేదన అనేది ముందుకు తీసుకొస్తున్నాను. ఒక తల్లి ఆవేదన పడుతుంది. నా కొడుకు లేకుండా చేశారు. ఇవ్వండి అని చెప్పి ఆ తల్లి ఒక ఆవేదన పడుతుంది. ఆవేదన అనేది నేను ముందుకు తీసుకొస్తున్నాను. రంగా గారు ఉన్నప్పుడు ఇదే కృష్ణలంకలో లాకప్ డెత్ జరిగితే మొత్తం పోలీస్ వ్యవస్థనంతా కింద తీసుకొచ్చి ఆ లాకప్ డెత్ కోసం అని చెప్పి న్యాయం అడిగారు, న్యాయం చేశారు. ముదికొండ పద్మ అని చెప్పి ఒక ప్రాస్టిట్యూట్ని తీసుకెళ్ళి గుండు కొట్టిస్తే తను ప్రాస్టిట్యూట్ కావచ్చు, కానీ తను ఒక మనిషి, మానవ హక్కు ఉంది అని చెప్పి తనకి న్యాయం చేయించారు. అలాగా ఆయన అన్యాయం చేసిన ప్రతి చోట న్యాయం అనేది చేస్తారు. క్రిమినల్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఒక న్యాయ వ్యవస్థ అనేది ఉంది, దానికి కట్టుబడాలి. కానీ లాని మీ చేతిలో తీసుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తే, పోలీస్ ఆఫీసర్ అన్న బ్యాడ్జ్ పెట్టుకుని మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే అది కరెక్ట్ కాదు. మాకు న్యాయం కావాలి. ఇక్కడ
ఆ తల్లికి న్యాయం కావాలి. ఆ తల్లికి తన కొడుకు శవాన్ని ఇవ్వండి. న్యాయం కావాలి. గవర్నమెంట్ కూడా ఇవాళ ఆ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం జరిగింది. లాట్ చేయడం జరిగింది. మేము అడిగేది ఒకటే, ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విట్నెస్లు కానీ ఎలాంటి ప్రూఫ్లు కానీ మాయం చేయకుండా కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి మేము కోరుతున్నాము. న్యాయం అనేది జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. తను క్రిమినల్ కావచ్చు కాకపోవచ్చు, అది జ్యుడిషియల్ సిస్టమ్ అనేది డిసైడ్ చేస్తుంది క్లియర్గా. జ్యుడిషియల్ సిస్టమ్ తన క్రిమినల్ అయితే నేను సపోర్ట్ చేయట్లేదు. నేను ఒక తల్లి ఆవేదన అనేది ముందు తీసుకొస్తున్నాను. ఒక తల్లి ఆవేదన పడుతుంది, నా కొడుకు కూడా చేశారు ఇవ్వండి అని చెప్పి ఆ తల్లి ఒక ఆవేదన పడుతుంది. ఆ ఆవేదన అనేది నేను ముందు తీసుకొస్తున్నాను. రంగా గారు ఉన్నప్పుడు ఇదే కృష్ణలంకలో లాకప్ డెత్ జరిగితే మొత్తం పోలీస్ వ్యవస్థనంతా కింద తీసుకొచ్చి ఆ లాకప్ డెత్ కోసం అని చెప్పి న్యాయం అడిగారు, న్యాయం చేశారు. ముదికొండ పద్మ అని చెప్పి ఒక ప్రాస్టిట్యూట్ని తీసుకెళ్ళి గుండు కొట్టిస్తే, తను ప్రాస్టిట్యూట్ కావచ్చు కానీ తను ఒక మనిషి, మానవ హక్కు ఉంది అని చెప్పి తనకి న్యాయం చేయించారు. అలాగా ఆయన అన్యాయం చేసిన ప్రతి చోట న్యాయం అనేది చేస్తారు. క్రిమినల్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఒక న్యాయ వ్యవస్థ అనేది ఉంది, దానికి కట్టుబడాలి. కానీ లాని మీ చేతిలో తీసుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తే, పోలీస్ ఆఫీసర్ అన్న బ్యాడ్జ్ పెట్టుకుని మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే అది కరెక్ట్ కాదు. మాకు న్యాయం కావాలి. ఇక్కడ ఆ తల్లికి న్యాయం కావాలి. ఆ తల్లికి తన కొడుకు శవాన్ని ఇవ్వండి. న్యాయం కావాలి. గవర్నమెంట్ కూడా ఇవాళ ఆ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం జరిగింది. లాట్ చేయడం జరిగింది. మేము అడిగేది ఒకటే, ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విట్నెస్లు కానీ ఎలాంటి ప్రూఫ్లు కానీ మాయం చేయకుండా కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి మేము కోరుతున్నాము. న్యాయం అనేది జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. తను క్రిమినల్ కావచ్చు కాకపోవచ్చు, అది జ్యుడిషియల్ సిస్టమ్ అనేది డిసైడ్ చేస్తుంది క్లియర్గా. జ్యుడిషియల్ సిస్టమ్ తన క్రిమినల్ అయితే నేను సపోర్ట్ చేయట్లేదు. నేను ఒక తల్లి ఆవేదన అనేది ముందు తీసుకొస్తున్నాను. ఒక తల్లి ఆవేదన పడుతుంది, నా కొడుకు కూడా చేశారు ఇవ్వండి అని చెప్పి ఆ తల్లి ఒక ఆవేదన పడుతుంది. ఆ ఆవేదన అనేది నేను ముందు తీసుకొస్తున్నాను. రంగా గారు ఉన్నప్పుడు ఇదే కృష్ణలంకలో లాకప్ డెత్ జరిగితే మొత్తం పోలీస్ వ్యవస్థనంతా కింద తీసుకొచ్చి ఆ లాకప్ డెత్ కోసం అని చెప్పి న్యాయం అడిగారు, న్యాయం చేశారు. ముదికొండ పద్మ అని చెప్పి ఒక ప్రాస్టిట్యూట్ని తీసుకెళ్ళి గుండు కొట్టిస్తే, తను ప్రాస్టిట్యూట్ కావచ్చు కానీ తను ఒక మనిషి, మానవ హక్కు ఉంది అని చెప్పి తనకి న్యాయం చేయించారు. అలాగా ఆయన అన్యాయం చేసిన ప్రతి చోట న్యాయం అనేది చేస్తారు. క్రిమినల్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఒక న్యాయ వ్యవస్థ అనేది ఉంది, దానికి కట్టుబడాలి. కానీ లాని మీ చేతిలో తీసుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తే, పోలీస్ ఆఫీసర్ అన్న బ్యాడ్జ్ పెట్టుకుని మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే అది కరెక్ట్ కాదు. మాకు న్యాయం కావాలి. ఇక్కడ ఆ తల్లికి న్యాయం కావాలి. ఆ తల్లికి తన కొడుకు శవాన్ని ఇవ్వండి. న్యాయం కావాలి. గవర్నమెంట్ కూడా ఇవాళ ఆ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం జరిగింది. లాట్ చేయడం జరిగింది. మేము అడిగేది ఒకటే, ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విట్నెస్లు కానీ ఎలాంటి ప్రూఫ్లు కానీ మాయం చేయకుండా కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి మేము కోరుతున్నాము. న్యాయం అనేది జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము.